హాయ్ సార్. హాయ్. సార్ ఎలా ఉంటున్నాయి సార్ ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్‌లో? జూబ్లీహిల్స్ ఎన్నికలు 7-8 రోజులలో క్లారిటీ వస్తుంది. అంతసేపటిదనక ఎవరి మాట అయినా వింటారు, ఎవరి ముచ్చటైనా వింటారు, ఎవడు పైసలు ఇచ్చినా తీసుకుంటారు, ఎవడు పైసలు ఇచ్చినా తీసుకుంటారు. కానీ గెలిచేటోడి మీద ఓడేటోడి మీదనే పందెం కడతారు జనం. ఓడేటోడు గెలిచేటోడు ఇద్దరే. 2 జాతీయ పార్టీల మధ్యనే లడాయి ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ అది బీఆర్ఎస్ పార్టీ కానీ దాని భవిష్యత్తు అయిపోయింది. దాని భవిష్యత్తు అనేది అయిపోయింది. పోతే అది క్యారెక్టర్ లెస్ పార్టీ అయింది. క్యారెక్టర్ని కోల్పోయింది. కుటుంబ కలహాలతోని, అంతర్గత కలహాలతోటి శివ్వడు జీదడు మైసడు వల్లడు అన్నట్టు అయింది దాని బతుకు. అందుకనే కేసీఆర్ నిజాయితీగా ఉన్న రోజులు, నిజాయితీగా లేని రోజులు, ఈ 2 కౌంట్ చేసుకుంటే టీఆర్ఎస్ పార్టీ. ఆయన నిజాయితీగా ఉన్న రోజులు ఔన్నత్యంగా పార్టీ యొక్క యశస్సు, కీర్తి పెరిగింది. ఆనాడు ఉద్యమకారులు, కష్టపడ్డోళ్ళు, కళాకారులు, కవులు, గాయకులు, ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్, పోతే ఆర్టీసీ కార్మికులు, స్కూల్ పిల్లలు వీళ్ళందరూ త్యాగం చేస్తే 1200 మంది బలిదానాలు చేస్తే ఆ పార్టీ నిలబడ్డది. ఉద్యమ ద్రోహులను దగ్గర తీసుకున్న కాంచెల్లే ఆ పార్టీ పతనం స్టార్ట్ అయింది. ఇక కోలుకునేది లేదు. 2 జాతీయుల మధ్య పార్టీల మధ్యనే ఏమైనా లడాయి ఉంటుంది. 2 జాతీయ పార్టీలు. కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ అదృష్టంగా దొరికిండు. కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ కానీ వాళ్ళ తండ్రి శ్రీశైలం యాదవ్ కానీ కాంగ్రెస్ పార్టీకి అదృష్టం వరించి ఆ క్యాండిడేట్ దొరికింది తప్ప లేకపోతే వాళ్ళు జీరోలు ఉన్నారు. బీఆర్ఎస్ మధ్య ఉన్ను బీజేపీ మధ్య లడాయి ఉండు. ఇప్పుడు బీజేపీ మధ్య ఉన్ను కాంగ్రెస్ పార్టీ మధ్య లడాయి ఉన్నది. 2 తగ్గ పరుగు ఉంటాయి. ఏ పార్టీ గెలిపోవటంలో చెప్పలేము. సో మాగొంటి సునీత గారు నిలబడుతున్నారు కదా, సానుభూతి ఓట్లు పడవంటారా? సానుభూతి కాదే, ఆమెకు కథలుగా వింటాను. మనం ఆమె గురించి ఒక సోదరిమణి కాబట్టి మనం మాట్లాడుకోవద్దు. మేము కథలుగా వింటాను. వాళ్ళ కుటుంబ సభ్యులు మొదటి భార్య, రెండవ భార్య అని అంటాను. వాళ్ళ కుటుంబ సభ్యులే అంటాను, మనం అంటలేము. వాళ్ళే చెప్పుకుంటాను. కానీ ఇంకా అనుంజెడ్డ పార్టీ శీలం మీద అనుమానాలున్న క్యాండిడేటు. ఈ 2 కలిస్తే ఆ పార్టీ భవిష్యత్తు అనేది లేదు. కాంగ్రెస్ మీద కొంచెం వరకు వ్యతిరేకత కనిపిస్తుంది కదా, కొంతమంది కాంగ్రెస్ పార్టీ మీద విమర్శిస్తున్నారు. వ్యతిరేకత ఉన్నది. క్యాండిడేట్ వాళ్ళకు మంచి అదృష్టం కొద్ది దొరికింది. నవీన్ యాదవ్ దొరకడం, సో శ్రీశైలం యొక్క సర్వీస్ కూడా వాళ్ళకు కౌంట్ అవుతుంది కాబట్టి అది మేనేజ్ అవుతుంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ ఊసులో కూడా ఉండవు పోటీలో. మీరు ఏమంటున్నారు? నవీన్ యాదవ్ని చూసి ఓటేస్తారంటున్నారు. నవీన్ యాదవ్ తండ్రి ప్లస్ కాంగ్రెస్ పార్టీకి ఉండే ఓటు బ్యాంకు ఇవాళ ఎంఐఎం పోటీ చేతలేదు కాబట్టి ఆ ఓటు బ్యాంక్ కూడా వాళ్ళకు యాడ్ అవుతుంది. ఇవాళ బీజేపీ పోలరైజేషన్ అవుతుంది. హిందూ ఓటు పోలరైజేషను, ముస్లిం ఓటు పోలరైజేషన్ ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ అనేది కొట్టుకోబోతుంది. ఎప్పుడూ లేని విధంగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులందరూ వచ్చి ప్రచారం చేస్తారని జరుగుతుంది. ఎందుకు ఇంత ప్రచారం చేయడం? ఒక్కటేనండి, ఇందిరాగాంధీని కూడా ఓడించింది ఈ పార్టీ, ఈ ప్రజలు. ఇందిరాగాంధీ కొడుకును కూడా ఓడించింది ప్రజలు. ఎవ్వరు మంత్రులు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ ఎవరు ప్రచారం చేసినా గెలవాలని లేదు. ఎవ్వరు లేకున్నా కూడా జైల్లో ఉండి జనతా పార్టీ గెలిచింది. జైల్లో పుట్టిన పార్టీ జనతా పార్టీ 1977లో జైల్లో ఉండి ఆ పార్టీ గెలిచింది. జార్ఖండ్ అనేది విడుదల కాలే. సంఖ్యలతోనే ఆయన ఫోటో ఎత్తి చేస్తే 4,50,000 మేడతో గెలిచిండారు. అందుకనే ప్రజలను తక్కువ అంచనా వేసిన వాళ్ళే తక్కువ. ఈనాడున్న కమ్యూనికేషన్ కూడా ఆనాడు లేడు. 77 చెప్తాను నేను, 77 రిజల్ట్ చెప్తాను. ఈనాడు రిజల్ట్స్లో నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు వేరు, మనం వేరు. ఇప్పుడు రాని కేసీఆర్ కూడా ఈసారి ప్రచారానికి వస్తారు. కేసీఆర్ రాడుగాక రాడు. నేను ఛాలెంజ్ చెప్తాను, రాడుగాక రాడు. ఎలా ప్రభావం ఉండబోతుంది ఈసారి? ఓటర్లు ఎంఎంఏ తరఫున ఎవరు రావట్లేదు కదా, ఆ ఓట్లు మనకి పడేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒక్కటేనండి, ఆ ఓట్లు కాంగ్రెస్ పార్టీ పడతాయి. అందుకనే హిందూ ఓటు
పోలరైజేషన్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ముస్లిం ఓటు పోలరైజేషన్ కాంగ్రెస్ పార్టీ లైన్ అయినప్పుడు హిందూ ఓటు బ్యాంకు బీజేపీకి లైన్ అవుతుంది. అందుకనే 2 పార్టీల మధ్య పోటీ ఉంటుందని చెప్తాను నేను. ఎంత మెజారిటీ వచ్చేదానికి అవకాశం? మెజారిటీ అనేది మనం చెప్పలేము, టైట్ ఉంటుంది పార్టీ. మా బీజేపీ పార్టీ గెలవడానికి చాలా స్కోప్ ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అదృష్టం ఏంటంటే క్యాండిడేట్ అంతే. సో కాంగ్రెస్ మీద కొన్ని పథకాలు సూపర్ 6 కానీ ప్రీ బస్ సరిగ్గా అమలు అవ్వలేదని ఒకటేనండి, కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉన్నది. 14 ఏళ్ళ ఉద్యమము, 10 ఏళ్ళ పరిపాలనలో బీఆర్ఎస్ ఎంబడి ఉన్నారు జనము. కానీ కాంగ్రెస్ పార్టీ 20 నెలలు గడవక ముందే వాళ్ళు వెనక ఇవ్వలేరు. వాళ్ళ అదృష్టమే క్యాండిడేటు. సో కొంతమంది నవీన్ యాదవ్ని విమర్శిస్తున్నారు కదా, రౌడీ షీటర్, దానికి మీరేం సంబంధం ఇస్తారు? ఇక విమర్శలు అనేటివి ఉంటాయి. విమర్శించిన ఆయన కూడా ఎమ్మెల్యే, విమర్శించిన ఆయన కూడా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే. మరి ఎల్బీ నగర్లో ఆయన ఏమి చేయకుండానే ఆయన మీద భూమి కబ్జాల పేర్లు ఇవన్నీ పేర్లు ఉన్నాయి కదా, అలా నిజమెంత అబద్ధం ఎంత తెలియదు. నవీన్ యాదవ్ మాత్రం కడిగేసిన ముత్యం. నవీన్ యాదవ్ తండ్రి ఎడల కొంత రౌడీయిజం అనో ఏదో రకరకాల పేర్లు ఉన్నమాట వాస్తవం. మరి ఆ రౌడీయిజం పైసలు మా కేసీఆర్కి ఎందుకు ఎక్కడికి వచ్చినాయి? రౌడీయిజం పైసలు మా కేసీఆర్కు వాహనం కొనియద్దు కదా, ప్రజారథం కొనియద్దు కదా, ఆయన బిడ్డపల్లికి ఎక్కడ రావద్దు కదా, చెల్లదు కదా. ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే విమర్శే కదా. మరి మా వాళ్ళకి ఎందుకు చెల్లినాయి? మా కేసీఆర్కి ఆది నాయకునికి ఎందుకు చెల్లినాయి ఆ పైసలు? ప్రచార రథానికి ఎందుకు చెల్లినాయి? ఉద్యమ కాలంలో పైసలు ఎందుకు ఎక్కడికి వచ్చినాయి? అందుకని ఆలోచించుకొని మాట్లాడాలి. ఒక్క మాట మాట్లాడితే, ఒక్క ఏళ్ళు నేను చూపెడితే నా ముఖాన్ని 4 ఏళ్ళు చూపెడితే, అది ఆలోచించుకొని మాట్లాడాలి పార్టీ. సో తలసాని శ్రీనివాస్ గారు నవీన్ యాదవ్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారని కొన్ని ప్రచారాలు ఎంతవరకు నిజమై ఉండొచ్చు? ఇప్పుడు ఇక్కడ యాదవ్లై ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి, ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి యాదవ్లై. ఇప్పుడు నవీన్ యాదవ్ చిన్నాను నవీన్ యాదవ్లు కలిసే ఉంటారు. అక్కడ నవీన్ యాదవ్ మావ చనిపోయిండు, వాళ్ళు కూడా కలిసిన కుటుంబాలే. కాబట్టి ఆయన ప్రచారం చేసినా చెయ్యకున్నా కూడా చేసి కుటుంబ సభ్యులలో ఒక సభ్యుని అనిపించుకుంటే మంచిది. నేను మా అల్లుని ఓడిస్తాను ఉపన్యాసం ఇచ్చిండు, కానీ ఆ ఉపన్యాసం కరెక్ట్ కాదు. కానీ ఖచ్చితంగా కుటుంబ గౌరవాన్ని కాపాడుకుంటాడని నేను అనుకుంటాను.